ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునాథరావు అన్నారు. జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలిచి జెడ్పీ చైర్మన్ పదవి చేపట్టి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. సమస్య తీసుకుంటే దాని మీద మనం అందరం ఇవాళ ఆమోదం చేస్తే తీర్మానము భవిష్యత్తులో దాని మీద మనం ఏం చేయాలనేది కార్యాచరణ. సరే, ముందుగా మీరు మాట్లాడతారా? ఎస్టీలకు సంబంధించిన సమస్య చాలా మంది ఏం చెప్పినా కూడా మండలానికి పోయినా కూడా మమ్మల్ని ఎవరు కూడా ఇది చేయడం లేదు. మొన్న విలేజ్ లో బదులు కాయడానికి పోతుంది, అబ్బాయిని కొట్టి కాసేవాన్ని కొట్టి కూడా ఆ జాగ్రత్త ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఆక్యుపై చేసుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ప్రస్తుతానికి ఉప సర్పంచ్ గారు ఆ ల్యాండ్ మొత్తం దగ్గర చేసి ఇంకోటి సార్ పట్టాలు, ఆ పట్టాలు వాళ్ళకు లాన్ పట్టాల్లో ఉన్నందువలన ఆ లాన్ పట్టాలకు ఎవరిచ్చినో తెలియదు, ఎవరి పేరు రిజిస్ట్రేషన్ చేస్తుందో తెలియదు. అది ఎంఆర్ఓ అడిగితే ఎంఆర్ఓ దానికి నేను అంటే వాళ్ళ పేరు మీద ఆ భవనం పోవడానికి చాలా ఇప్పుడు భవనాన్ని అక్కడే ఎక్కువ జరుగుతుంది, ఈ మండలంలో పని జరుగుతలేదు, ఇట్లాంటి మీకు ఎవరున్నా కూడా సమస్యను ప్రవేశపెట్టారు. ఆ సమస్య, ఆ తీర్మానాన్ని మీరు ప్రవేశపెడితే మిగిలిన వాళ్ళు ఏకీభవిస్తే అందరం కలిసి దాన్ని ఆమోదం తెలుపుతాం. ఆమోదం తెలిపితే దాని మీద భవిష్యత్ కార్యాచరణ ఏంటిదనేది చర్చిద్దాం. ఒక సమస్య తీసుకుంటే దాని మీద మనం అందరం ఆమోదం అధికారంలోకి వచ్చింది. దాదాపు 9 నెలలైంది ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీల పేర్ల మీద పేద ప్రజలను మోసం చేసింది. మహిళలకు, మా అక్క చెల్లెళ్లకు అందరికి కూడా నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. 9 నెలలంటే దాదాపు ఒక్కొక్క మహిళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము 22,500 రూపాయలు బాకీ ఉన్నది. మహిళలను మోసం చేసింది. యువకులకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. చదువుకోవడానికి విద్యార్థులకు లోన్ ఇస్తామని చెప్పింది. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అట్లనే కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇట్లా రైతులను, యువకులను, విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళలను, అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 420 పార్టీ. ఇక్కడ మన దగ్గరకు వస్తే, మన జిల్లాలో చూసుకుంటే, మన దండపల్లి మండలంలో ఇవాళ సాగునీటి సమస్య అతిపెద్ద సమస్య. కడెం కాల్వ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందక దండపల్లి మండలంలో అనేక గ్రామాలల్లో ఇవాళ సాగునీటి సమస్య ఉన్నది. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్య ఉన్నది. ఇక్కడ పేరుకి మోడల్ స్కూల్ ఉన్నది. మోడల్ స్కూల్ కి హాస్టల్ ఇప్పటి వరకు దాన్ని తెరుస్తలేరు. హాస్టల్ ఉన్నది కానీ దాన్ని వాడతలేరు. విద్యార్థులు పోదామంటే రోడ్లు లేవు. గిరిజన గ్రామాలకు పోదామంటే రోడ్లు లేవు. మంచిర్యాల నియోజకవర్గానికి మహాత్మా జ్యోతిబాయి పూలే కాలేజ్ వస్తే ఇక్కడ ఉన్న అసమర్థ ఎమ్మెల్యే, ఒక శాతగాని ఎమ్మెల్యే వలన ఇవాళ ఆ కాలేజ్ మంచిర్యాలలో తెరవకుండా పోయి నిర్మల్లో తెరిచింది. మంచిర్యాల విద్యార్థులను నిర్మల్కి పోయి చదువుకోమంటారు. ఇది ఇవాళ మన నియోజకవర్గ పరిస్థితి. తెల్లారి లేస్తే డిసెంబర్